హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్నా వ్లాగ్స్. సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ, ఎందుకంటే నేను నైట్ బాగా లేట్ అయింది. వచ్చేసరికి పడుకునేసరికి 12:30 అలా అయిపోయింది. సో బాగా లేట్ అయిపోయింది. పాపం మనోళ్ళు వచ్చారు మార్నింగ్ మళ్ళీ, సో వాళ్ళకి రెస్ట్ దొరకలేదు. ఓకే, ఎనీవే ఇప్పుడు వెళ్తున్నాం మిచ్చిన టిఫిన్స్కి. చూద్దాం, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, ఆన్లైన్ ఆర్డర్. కృష్ణకి చెప్పేశాను. సో 7:45 అవుతుంది. చకాస్. సో మార్నింగ్ ఇక్కడ మనకి కొత్త మెషిన్ వచ్చింది. చెప్పండి సార్. దో ప్లేట్. ఓకే. సో ఇది సీలింగ్ మెషిన్ పాడైపోయిందండి. 2-3 రోజుల నుంచి మన వాళ్ళు వెళ్తున్నా అంటున్నారు. సో ఆన్లైన్ సైతు ఆర్డర్ పెట్టి తీసుకొచ్చాడు ఇప్పుడే. ఎలా ఉంది? ఓకేనా? బాగానే ఉందా? చెక్. ఇది స్క్రూ ఊడిపోయింది, చేతికి వచ్చేస్తుంది అది. సో కృష్ణ గారు దాన్ని టెంపరీగా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవుతుందా సార్? అవట్లే. ఏం చేద్దాం మరి? అటు పోయి ఏదో ఆర్డర్ పెట్టమంటున్నారు. ఏంటది? ఏదో ఆర్డర్ పెట్టమంటున్నారు. మాజా బాటిల్. ఇంకా అంతే వేడై ఉల్లంతా ఉడుకుతుంది. చికెన్ ఉడికినట్టు ఉడుకుతుంది. ప్యాంట్ తడిచిపోయింది, చూసినావా? ప్యాంట్ తడిచిపోయింది అప్పుడే. ఇంకా 9 కాలేదు అప్పుడేనా? ఓహో, అలా తడిచిందా? అయితే ఓకే. ఎంత వేడైతుంది? శారదాకి చెప్పు, ప్యాంటు ఉతికేస్తుంది. ఎంత వేడైపోతుందండి. మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటే ఎట్లా అండి? ఓకే ఓకే ఓకే. ఏందా? టైం పడుతుంది. ఓకే, చూద్దాంలే, లేకపోతే వేరే ఇది చూద్దాం. నెక్స్ట్ ఆర్డర్ ఏముంది? నెక్స్ట్ ఆర్డరా? ఆర్డర్ లేకుండా ఏం ఆర్డర్ ఇచ్చింది? ఆశయ్ రిచ్ ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. మరి ఏం జరిగిందో నిన్న నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ మన వాళ్ళు ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. అంటే మామూలు కాదు. ఇప్పుడు 4-5 ఆర్డర్లు ఇలా 2 minutes లో ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాడు. అది రోజంతా ఉంటే బాగుంటుంది, కానీ ఒక 1/2 hour 1 hour ఉంటే సరిపోదు. రోజంతా అంతే ఉండదు. కొత్తగా ఈరోజు శారదా సెట్ దోశ వేస్తుందా? ఎవరికి శారదా? అది నీకేనా? ఓ, నాకేం లేదా టిఫిన్? మీకు మీరే కొంత తినండి. నాకు బాగా ఆకలిస్తుంది. కృష్ణకి చెప్పాను ఉప్మా పెసర తిన్నామని. ఈరోజు చాలా రోజులు ఎందుకు ఉప్మా పెసర తిని. ఎట్లా కావాలి నీకు? ఓహో, అర్జున్ రెడ్డి అనుకున్నాయండి. డ్రింక్ తెచ్చాను 1 liter తాగేసావు, మరి నాకు లేదా? డ్రింక్ ఏది మొత్తం తాగేసావా? ఏమో నాకు తెలియదు కదా. ఎండకి బయట కూర్చోవడం కావట్లేదు. ఏంటి కృష్ణ ఈరోజు పరిస్థితి? పోయినాం కదా ఆడ దగ్గరికి. నిన్న పోయినాం, ఈరోజు ఇస్తా అన్నాడా? ఇస్తాడా? పక్కగా ఇస్తాడు. దానికి గుంత తవ్వాలి మళ్ళా. 1-2 days పడుతుందా? సో అక్కడ కూర్చోడానికి ఇబ్బంది అయిపోతుంది. అంటే వేసవికాలం వచ్చింది కదా, బాగా ఎండగా ఉంది. సో 2-3 hours చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరైనా సరే లోపల కూర్చుంటున్నారు. ఏంటి బాధ? ఏంటి చెప్పు. చదువుకున్న వాళ్ళు అంతే వస్తుంది, చదివిన వాళ్ళు ఆడికి వస్తుండ్రు. సరే, ఒకటి ఉంది ఇందులో. 2 note అంటే చెప్పాను. నోట్ కాదండి, మాకు 2 టోకన్ రావాలి అంతే. 2 ఏళ్ళకి టోకెన్ కావాలి. చదవడం వచ్చా? 3 సార్లు రోజు పెడితే 3 సార్లు అడుగుతున్నావు ఒక టోకెన్ గురించి. నువ్వు నీకు అసలు నువ్వు చెప్పేది వ్యాలిడేటే కాదు. కృష్ణ చెప్తే నాకు ఓకే. ఎవరు? కృష్ణకి నేను చెప్పేసాను ఆల్రెడీ 2. ఏదది? ఏంటి ఒకటే వేసావా? దీన్ని ఏమంటారు తెలుసా? ఇద్దరు కలిసి వేసుకోండి నన్ను. ఆపరా.
12 అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, క్లోజ్ చేసేయచ్చు కదా. క్లోజ్. అవన్నీ ఉండదు, పని ఉన్నప్పుడు ఇంకా క్లోజ్ చేయట్లేదు అంటున్నారు. ఎవరు లేరు, క్లోజ్ చేసేయచ్చు కదా. ఏంటది? అటు ఉప్పు చూడు. ఉప్పు చూడాలి వాడు. సింగల్ బోండా. అయిపోయింది, సింగల్ బోండా. సింగిల్ బండ. ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు, ఇక్కడికి వచ్చి ఇప్పుడే కూర్చున్నాను. రెడీ అయింది. ఏం రెడీ అయింది? 5-4 కే రెడీ అయిపోయింది. 5-4కి. 5 కూడా కాదు, ఆ? 5-4కే. అదే, అందుకే మినిమం డిగ్రీ చదివి ఉండాలంటున్నా. 30కే ఓపెన్ అయ్యేది. నేను ఇక్కడ ఉన్నా, ఇంటికి పోయి అందుకే లేట్ అయింది. అది 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 పరిస్థితి. షాప్ ఓపెన్ అవ్వలేదు, ఇంకా మనోడు కాఫీ కావాలంట ఇప్పుడు. సో అది మ్యాటర్. ఈ స్టీల్ గ్లాసులు వచ్చాయని నీకు కాఫీ టీ కావాలి, అంతే కదా. ప్లాస్టిక్ వద్దంటారు కదా సార్, ఫ్యూచర్ లో క్యాన్సర్ అది ఇది అన్నారు కదా మొన్న. యా, కానీ ఇంకా దీనికోసం మీకు హెల్త్ బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే మీరు బాగుంటారని వావ్ మ్యాన్, స్టీల్ గ్లాసులు తీసుకొచ్చారు. ఇమోషనల్ గా నా హార్ట్ లోపల ఏదో ఏమంటారు. సరే మళ్ళీ మాట్లాడదాం దాన్ని. ఎవరి గ్లాస్ ఎలా అని ఎలా తెలుస్తుంది? మార్కర్ అని రాసేస్తా. యూ వాంట్ పర్మనెంట్ మార్కర్? పెద్దది ఉంది కదా, పెద్దది. గుర్తుండిపోతుంది. ఎవరిది వాళ్ళ పేరు రాసేద్దాము. ఏంటి కొత్త సజెషన్స్ ఇస్తున్నాను? పర్మనెంట్ మార్కర్ ఇది. వాట్ ఈస్ దిస్ పర్మనెంట్? ఎస్ రాస్తే ఇటు పోతుంది. ఓకే, నీకు రాయడం రావట్లేదు, నేను ఎంత రాస్తా. ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి. ఆ రాయాలన్నా మినిమం డిగ్రీ చదవండి. సరే, డిగ్రీ చేసినా ఇంటర్ ఫెయిర్ అనేది ఫస్ట్ చాయ్ వేసి తర్వాత చూసుకుందాం. ఎవరు తాగుతారు కదా వాళ్ళు పట్టుకోండి, తర్వాత దాంట్లో పేరు రాయబడుతుంది. ఓకేనా? అయినా కడుగుతాం కదా పేరు రాస్తే ఏంటి, రాయకపోతే ఏంటి, ఎలా కడుగుతాం కదా దాన్ని. మరి కాదు, అక్కడ లైట్ ఎందుకు వెలుగుతుంది అంత దూరం? మందేది వెలుగుతుంది, ఇంకెవరిది వెలగట్లే. లేదు చూడు, అన్ని ఎన్ని 4 ఉన్నాయి, 5 మనకు 5 ఉన్నాయి బోర్డు. ఒకటి అన్న చూడు, అదే ఉన్నదా? ఓన్లీ మందే వెలుగుతుంది. ఎందుకని? ఎందుకని? రెస్టారెంట్ ఇక్కడ ఉంది, అరే అక్కడ బోర్డు ఇక్కడ మరాలి అంతే. అదే కరెంట్ బిల్ నువ్వు కడతావా? ఏ కరెంట్ బిల్ నువ్వు కడతావా? మా సార్ కడతాడు, పెద్ద సార్. పెద్ద సారా? పెద్ద సారు ఈ వీడియో చూస్తారు అంటే చెప్పాడు తెలుసా, బయట ఇంకా చీకటి అవ్వలేదు. సార్ అని చెప్పాడు తెలుసా, అది కంపల్సరీ ఇవ్వాల బోర్డు లైట్. అదే వేయాలి, అర్థమైతుంది. చీకటి పడితే వేయాలి. చీకటి పడితే చీకటి దీన్ని చీకటి అంటారా? దీన్ని చీకటి అంటారా? 6 అయింది. 6 టైం చూడు, టైం చేసేస్తాను, బరాబర్ టైం చేసేస్తా నేను. అరగంట నుంచి చేస్తుంది అది. అదే మరి 6 చేసేస్తా ఆల్రెడీ. 6 ఇప్పుడైంది, అరగంట నుంచి చేస్తుంది అది. లేదు ఎనీ టైం అక్కడ ఎదగాలంటాడు సారు ముందు. ఎనీ టైం, డే టైం కూడా 6 అయిందంటే అక్కడ వేసేయాల. ఓకే, సార్ వస్తే సార్కి తెలిసిందన్న నిన్ను వేసేస్తాడు ఫస్ట్. సార్ చెప్పింది నా ముక్క. ఓకే సరే, 6 గంటలకు అక్కడ కంపల్సరీ సార్ ఇప్పుడు వస్తానన్నాడు, అడిద్దాం. అక్కడ పెట్టావు కదా, అక్కడ పెట్టావు, అక్కడ తాగు. ఏ చెప్పు మీ రాజుకి. ఓయ్ రాజు, ఓయ్ అక్కడ తాగరా. అది మాట ఎంత ఉంది చూసా, అర్థమైపోయింది. సో ఇప్పుడే ఒక కస్టమర్ ఫోన్ చేసి ఆర్డర్ చేశారు. ఇవన్నీ ఆయనకి ప్యాక్ అవుతుంది. రెగ్యులర్ కస్టమర్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఈ నెంబర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు రెగ్యులర్గా ఫోన్ చేసి కూడా ముందే ఆర్డర్ చెప్పేస్తారు. సో ఈ లోపు మేము రెడీ చేసి పెడతాం అనమాట. సో వచ్చిన తర్వాత పేమెంట్ చేసి తీసుకెళ్తారు అనమాట. ఇలా కూడా సర్వీసులు ఇస్తున్నాం. ఏంటి కృష్ణ, సో ఈ క్యాండిడేట్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఆయన మాట్లాడరు, బట్ అప్పుడప్పుడు అవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. సో నిజంగానే చిన్నప్పటి నుంచి నువ్వు కూడా లేదా మాట్లాడటం రాదా అనేది తెలియదు, బట్ ఎప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటాం. ఉన్నాయా ఏమన్నా? ఏమన్నాయి?
సో ఇప్పుడు 11:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఈరోజు చైతు వచ్చాడు, వాడితో మీటింగ్ అయింది కొంచెం. అదే బిజినెస్ గురించి కొంచెం చాలా ఏరియాస్లో మనం ఫోకస్ చేయాలి, ఇంకా పెంచాలి అంటే. సో దాని గురించి కొంచెం అగ్రెసివ్గా వర్క్ చేయాలి. సో దాని మీద డిస్కషన్ చేసాం. సో నైట్ ఈరోజు చాలా తక్కువ అయింది యాక్చువల్గా. మార్నింగ్ ఓకే, పర్వాలేదు. సాటర్డే పరంగా అయితే ఇంకా ఎక్కువ అవ్వాలి యాక్చువల్గా, బట్ కొంచెం తక్కువ అయింది. సో కొన్ని అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకుంటున్నాం ఈ 1 వీక్ 10 డేస్లో. మళ్ళీ మధ్యలో ఊరు కూడా వెళ్ళాలి, వైజాగ్ కూడా. సో దానివల్ల వచ్చిన తర్వాత కొంచెం అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకుంటున్నాం. సో లెట్స్ సీ. సో బాగా టైర్డ్ అయిపోయాను. నేను తినేసి ఇడ్లీ పార్సల్ తీసుకొచ్చాను. అక్కడ యాక్చువల్గా అక్కడ తినాల్సింది, బట్ మర్చిపోయాను. సో ఇడ్లీ పార్సల్ తీసుకొచ్చాను. ఇప్పుడు తినేసి రేపు మళ్ళీ షూటింగ్ ఉంది నాకు. అంటే రేపటి నుంచి 3 days షూటింగ్ ఉంది. సో షాప్లో కూడా ఆల్టర్నేట్గా రేపైతే చైతూ ఉంటానన్నాడు. నెక్స్ట్ ఎవరు ఉంటారో తెలియదు. సో రేపు తెలుస్తుంది ఎన్ని రోజులు షూటింగ్ ఉందని. సో అదేంటి మ్యాటర్. ఇప్పుడు నేను మిల్క్లో ఇడ్లీ తినేసి కొంచెం పడుకుంటా వెంటనే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి రేపు షూటింగ్. ఫస్ట్ సీన్లో ఉన్నా అని చెప్పారు వాళ్ళు. సో అది ఈరోజు జరిగింది. సో ఈ వీడియోలో ఈరోజు ఇంతే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. ఇంకా రేపు షూటింగ్ ఉంది, పండగ చేసుకుందాం.